భారతీయులు అందరూ చూస్తారు. భారతదేశంతో పాటు మిగతా 8 బిలియన్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలు మొత్తం చూస్తారు. భారత్ అంటే ఏంటన్నా తెలుస్తుంది. మరొక అంశం అండి, పాకిస్తాన్ భారత జలబాంబులకు సంబంధించి. ఇక నీటి బాంబు, భారత ఇండస్ నీటిని ఆపితే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? ప్రపంచంలో అణుబాంబుల కంటే భయంకరమైనగా ఇప్పుడు ఒకటి ఉందని చాలామంది నిపుణులు చెబుతున్నారు, అదే నీటి బాంబు. ఇండస్ నది మీద భారతదేశం నియంత్రణ పెంచుకుంటే పాకిస్తాన్కు తాగునీరు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుందని. ఇక భారత హక్కు గణాంకాల విషయానికి వస్తే, భారతదేశం 1960లో సంతకం చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం 3 నదులు బియాస్, రవి, సుట్లెజ్ భారతదేశానికి 3 నదులు ఇండస్, చెనాబ్, జేలం పాకిస్తాన్కు ఇవ్వబడ్డాయి. కానీ ఈ ఒప్పందం భారతదేశానికి పూర్వ హక్కు ఇవ్వలేదు. నీటి నియంత్రణ భారత్కే ఉన్నా పాకిస్తాన్ వినియోగించుకునే స్థాయిలో నీటిని వదిలిపెడుతుంది. ఇక ఈరోజు పాకిస్తాన్ మొత్తం నీటి అవసరంలో 65% నుంచి 70% వరకు ఇండస్ నదులపై ఆధారపడుతుంది. ఇది ఆ దేశ వ్యవసాయాన్ని, విద్యుత్ ఉత్పత్తిని, తాగునీటి వనరులను ప్రభావితం చేస్తుంది. ఇండియా నీటిని ఆపితే ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే, భారత్ తన హక్కును వినియోగించుకుంటూ కొత్త డ్యాములు నిర్మించి నీటిని నిలిపివేస్తే పంజాబ్, సింధు ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్లు మూతపడే అవకాశాలు, తాగునీటి కోసం ప్రజలు ఒకరిపై ఒకరు పోట్లాడుకునే పరిస్థితి, మిలిటరీకి అవసరమైన నీరు కూడా తక్కువ అవుతుంది. ఇది ఆర్థిక దాడిగా మారుతుంది. ఇది ఈ నీటి బాంబు ప్రయోగం మనం చేసిన ఈ మొదటి స్టెప్. ఎందుకంటే సింధు జలాలని కట్టడి చేయడం. అదే 1960 సింధు వాటర్ ట్రీటీ అనేది, దాని ద్వారా పాకిస్తాన్కి మనం వాటర్ ఇవ్వటం అనేది ఆపిచేసేస్తే అక్కడ ఆటోమేటిక్గా అగ్రికల్చర్ పరంగా కానీ మరి వాళ్ళ యొక్క పొట్ట మీద కొట్టినట్టే అవుద్ది. చాలా పెద్ద నిర్ణయం కదండి. చాలా పెద్ద నిర్ణయం. అది గ్యారంటీగా అంటే పూర్తిగా మనము బహిష్కరించలేదు, ప్రస్తుతానికి సస్పెన్షన్ చేసాము. సో మెయిన్ గోల్ ఏంటంటే సార్, పాకిస్తానీ ప్రజలే ఆ పాకిస్తానీ ప్రభుత్వాన్ని గద్దదించి ఆర్మీలో ఉన్న ఛాందస భావాలు ఉన్న, మతపరమైన భావాలు ఉన్న వాళ్ళే తనివి కొట్టే విధంగా మనం చేయగలిగితే అదే కరెక్ట్ గుణపాఠం. అదే ఆ దిశగానే మనం వెళ్తాము, తప్పనిసరిగా ఆ విధంగానే వెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి. మరొక అంశానికి వస్తే, రణమా శరణమా, పాకిస్తాన్ దారిటు. ఇక పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమేనా? 5-6 నిమిషాలు. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కాదని అమెరికా రక్షణ నిపుణులే చెబుతున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే IMF రుణాలతో చితికిపోయింది. 2024లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బయం 38% దాటింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కేవలం $3 బిలియన్ మాత్రమే. ఇది 15 రోజుల దిగుమతులకు సరిపోయింది. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, ఇంధనం, ఫైనాన్స్ ఏదీ లేదు. ఒకవేళ యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి మరి ఎందుకు కాలు దూకుతున్నారు? సింపుల్ అండి, చెప్పా కదా, ఓ పక్కన చైనా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం, కానీ చైనా ఏం సపోర్ట్ చేయదు. రేపొద్దున అమెరికా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం, అమెరికా కూడా చేయదు. అమెరికా 100% చేయదు సపోర్టు. ఎందుకంటే అమెరికాకు ఇప్పుడు కావాల్సిన అత్యంత మిత్రుడు భారతదేశం చైనాను ఎదుర్కోవాలంటే. సో వాళ్ళందరూ ఊహాలోకాల్లో బతుకుతున్నారు. రేపు కడుపు కాలుద్ది 4 రోజుల్లో, దాని తర్వాత అన్నీ బయటకు వస్తాయి. సో తప్పనిసరిగా ఇది రణమే, శరణము లేదు. పాకిస్తాన్ని క్షమించే అవకాశం కానీ, అవసరం కానీ, ఆవశ్యకత కానీ లేదు. ప్రపంచం మొత్తం కూడా భారత్ని అభినందిస్తుందే తప్పితే పాకిస్తాన్ని శిక్షించడం ద్వారా ఇంకోటి కాదు. సరే, అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఏవైనా ఆ రకమైన న్యూక్లియర్ వార్లో వాళ్ళు మొదటిది వేసే అవకాశం అసలు లేదు. ఎందుకు లేదు అంటే,